హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదండి, మా సిస్టరు ఫస్ట్ టైం వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే అక్కడ ఒక 3-4 డేస్ ఉన్నారండి. ఉన్న తర్వాత నెక్స్ట్ వీకెండ్ వచ్చేటప్పటికి మా చెల్లి వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. వచ్చేటప్పుడు మేము అన్నయ్య గారిని అండ్ వదినని కూడా రమ్మన్నాం అనమాట అండి. ఒక రోజు ఎప్పుడైనా బయటకు వెళ్దామని చెప్పి, సాటర్డే సండే వీకెండ్ ఉంటుంది కదా, అప్పుడు బయటకు వెళ్దామని చెప్పి రమ్మన్నాం అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. డైరెక్ట్గా మేమైతే తాడేపల్లిగూడెం వెళ్ళిపోయామండి. వాళ్ళని డైరెక్ట్ తాడేపల్లిగూడెం వచ్చేయమన్నాము. తర్వాత నేను, మా తమ్ముడు, మా కజిన్స్ అందరూ ఉన్నారు కదా, మేము అందరం కలిసి అయితే తాడేపల్లిగూడెం వెళ్ళామన్నమాట. ఫస్ట్ మా ఇంటి దగ్గర కలిసామండి. కలిసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇప్పుడు లంచ్కి వచ్చామన్నమాట. లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే అలంపురంలో మనకి ఫేమస్ రాజుగారి హోటల్ ఉందండి. రాజుగారి హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే మనం తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్ళే రూట్ ఉంటుంది కదండి, మధ్యలో మనకి అలంపురం తగులుతుంది కదా, హైవే మీదే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. హోటల్ కూడా బయటికి ఇలా చిన్నగానే కనిపిస్తుందండి. ఒక ఇల్లులాగే ఉంటుందన్నమాట. ఇంట్లోనే కింద మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేశారండి. ఇదిగోండి మీసాల రాజుగారి హోటల్ అనమాట. ఇక్కడ బిర్యానీ రైస్ అనేది చిట్టుముత్యాలతో చేస్తారనమాట. అది చాలా ఫేమస్ అండి. మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మేము ఫస్ట్ లంచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడికే వచ్చామన్నమాట. మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్లారు నన్ను. దాంట్లో మధ్యలో మేము ఇక్కడ ఆగి ఇక్కడ లంచ్ చేసి వెళ్ళామండి. ఇక్కడ స్పెషల్గా రాజుగారి విందు భోజనం ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. వియంకుల భోజనం కూడా ఉంటుందండి. మొత్తం 21 వెరైటీస్తో ఆ భోజనం అనేది సెటప్ చేస్తారనమాట. కాకపోతే మనం ఆ వియంకుల భోజనం ఏమైనా కావాలి అంటే మనం ముందుగానే వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇలా వస్తున్నాము అని చెప్తే అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారనమాట అండి. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ల్యాబ్ డాగ్ కూడా ఉంటుంది. ఇలా చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా బయట అండి. బయట కూడా సిట్టింగ్ ఏరియా అనేది ఉంది అండ్ లోపల కూడా సిట్టింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది లోపల. సేమ్ ఇంకా ఇల్లేనండి. ఇంటినే ఇలాగా కుర్చీలు అవన్నీ వేసి నీట్గా రెడీ చేశారనమాట. ఇలా లోపల ఒక రూమ్లో సపరేట్గా ఉందన్నమాట అండి. ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ జాయిన్ చేసుకుని మేము చాలామంది ఉన్నాం కదా, సో ఇలా కూర్చున్నాం అనమాట అండి. కూర్చునే లోపు మాకు లంచ్ టైం అనేది కొంచెం ఎక్కువే అయిందండి. 2 దాటేసినట్టుంది, 2:30 ఎంతో అయినట్టుంది. మా తమ్ముడు రావడానికి లేట్ అయిందనమాట. సో ఇప్పుడు ఏం వెరైటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళనే అడిగాము. దాన్ని బట్టి మేము ఆర్డర్ అనేది ఇచ్చామన్నమాట అండి. ఇక్కడ అన్నీ మన చిల్లీ చికెన్ ఆ టైప్లోగా కాకుండా మనకి మటన్తో స్టార్టర్, నాటుకోడి, ఫిష్ అలా డిఫరెంట్గా బాగా దొరుకుతాయండి. మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మేము ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఏమేమి చెప్పామో ఇప్పుడు చూపిస్తాను, చూసాయండి. ఇప్పుడైతే సరదాగా అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట వాళ్ళు తెచ్చేలోపు. ఫస్ట్ అయితే మనకి మటన్ స్టార్టర్ తెచ్చారండి. మటన్ కొంచెం దగ్గరగా ఫ్రై టైప్లా చేసి స్టార్టర్ అనమాట అండి. స్టార్టర్ అనేది తెచ్చారనమాట. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. కంపల్సరీగా వెళ్తే ఇది కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట. ఈ ఐటమ్ చాలా బాగుంది టేస్ట్. ఇదేమో నాటుకోడి ఉంటుంది కదండి, ఆ నాటుకోడితో సమ్ స్టార్టర్ ఐటమ్ అనమాట అండి. ఇది కూడా టేస్ట్ బాగుంది. మంచి నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచి ఫీస్ట్ అనమాట. చాలా బాగుంటాయి వెరైటీస్ అన్నీ. పాపం మా హస్బెండ్ వాళ్ళకేమో ఈరోజు సాటర్డే అనమాట. ఆయన నాన్ వెజ్ తినరు, ఓన్లీ వెజ్. వెజ్లో ఏవో ఐటమ్స్ చెప్పారండి. సమ్ మష్రూమ్ ఏదో, ఇంకోటి ఏదో పకోడా లాంటిది ఏదో చెప్పారనమాట. ఈయనేనండి ఓనర్, రాజుగారు అనమాట అండి.
ఇదేమో కొర్రమేను ఫిష్ ఉంటుంది కదండి, దాని ఫ్రై అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. చాలామంది ఉన్నాం కాబట్టి అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ట్రై చేయడానికి మాకు కుదిరినాయి అనమాట. అదే తక్కువ మంది, ఒక 3 మెంబర్స్ అలా వెళ్ళాము అంటే కనుక ఇన్ని ఐటమ్స్ చెప్పుకునే అంత ఛాన్స్ రాకపోదును. ఇదేమో క్రాబ్ అండి. నేను క్రాబ్ తినను, సో మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు అనమాట. టేస్ట్ చేసి క్రాబ్ కూడా చాలా బాగుంది అన్నారు. ఇదైతే నా ఫేవరెట్ అండి, చికెన్ మజ్జిగ పులుసు అనమాట. అప్పుడు ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చి తిన్నప్పుడు కూడా ఇదే తిన్నాం అనమాట. దూపుడుపోటు బిర్యానీ అండ్ చికెన్ మజ్జిగ పులుసు తిన్నాము. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాము అంటే కంపల్సరీగా ఈ చికెన్ మజ్జిగ పులుసు అనేది ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగుంటుందండి. చిట్టుముచ్చాల రైస్తో దూపుడుపోటు బిర్యానీ చేస్తారండి. దాంట్లో ఈ కాంబినేషన్ చికెన్ మజ్జిగ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇది బిర్యానీ అండి, అదే చిట్టుముత్యాల రైస్తో బిర్యానీ అన్నాను కదా, మొగలై టైప్లో చేశారనమాట అండి. చిట్టుముత్యాలు మొగలై బిర్యానీ అనమాట. దూపుడుపోతు బిర్యానీ అయితే ఇలా ఎగ్ వేయరండి, ఓన్లీ మనకి దూపుడుపోత పీసెస్, మటన్ పీసెస్, ఇలాగ రైస్ అనేది వస్తుందన్నమాట. ఇదైతే మొగలై చెప్పారు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. అందరం అయితే తినేసాము. తినేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎవరైనా ఈ హైవే మీద వస్తే కనుక కంపల్సరీగా ఈ రాజుగారి హోటల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇక్కడి నుంచి అయితే ఇంకా ఎలాగో ఈవినింగ్ అయిపోయిందండి, సో మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, గుడిమే వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నయ్య గారు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళైతే కాలేజ్ అది చూడలేదని చెప్పి మళ్ళీ కాలేజ్కి అయితే తీసుకొచ్చామండి, ఒకసారి చూద్దామని చెప్పి. ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఎలాగో ఒకసారి షటిల్ అవన్నీ, బ్యాట్స్ అవన్నీ అక్కడ ఎవరో ఆడుతున్నారనమాట, వాళ్ళ దగ్గర తీసుకుని కాసేపు ఆడామన్నమాట. కాసేపు అలాగా ఒక 1-2 అవర్స్ కాలేజ్లో స్పెండ్ చేసామండి. కాలేజ్లో స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడైతే గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే హౌసీ ఆడుతున్నాం అనమాట. హౌసీ ఆడిన తర్వాత మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ కలిసి లూడో అన్నారు. సో మీరే ఆడుకోండి అంటే వాళ్ళిద్దరూ లూడో గేమ్ కూడా ఆడారు. నెక్స్ట్ అయితే టిఫిన్ చేసి మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.